తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంటలో రోడ్డు వెడల్పు పనులలో భాగంగా జగదీష్ అనే వ్యక్తి తన ఇంటి స్లాబ్ కట్ చేస్తుండగా అకస్మాత్తుగా స్లాబ్ కూలిపోయింది. ఈ ఘటనలో అతను శిథిలాల కింద చిక్కుకుని గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ బట్టి, విశాఖ ఎంపీ శ్రీ భరత్, నటుడు బ్రహ్మాజీ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవర్షం అందించగా ఆలయధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రం సత్కరించారు. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన సామాజిక కథా చిత్రం యూఫోరియా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ చిత్రంలో వింధ్య అనే కీలక పాత్రలో భూమికి నటించారు. టీనేజ్ వయసులోని సమస్యలు, భావోద్వేగాల చుట్టూ సాగే ఈ చిత్రంలో సారా అర్జున్ నటనను దర్శకుడు గుణశేఖర్ ప్రశంసించారు. కొత్త నటీనటులతో రూపొందిన ఈ సినిమా ప్రతి కుటుంబాన్ని ఆలోచింపజేస్తుందని చిత్ర బృందం తెలిపింది. చాలా స్పెషల్గా we have come together, Guna sir and I have come together after almost 23 years now. ఈ ఫిల్మ్లో క్యారెక్టర్ వింధ్య వెములపల్లి is a very ordinary woman and mother with extraordinary thoughts. Very on the right path, still very soulful to understand situations. ఈ ఫిల్మ్లో సారా అర్జున్ is there. She is, like sir said, soul of the film. And Vignesh, he's being launched in this film. Excellent performer for first time, brilliant performance. I want to thank Ragini ma'am, Nilima garu and Yukta for taking up this subject because it's socially very relevant, very important in today's time. A film very important for parents, andarki, parents, children, teenagers, for everyone. It's an eye opener, and the journey has been very special for me. The journey of shooting this film has been special and difficult as an actor to feel the emotions. I really hope you all like the film, and it's releasing on 6th of February
Andarki, please go and do watch the film. You will feel connected. తెలంగాణలో మోసపూరిత ప్రకటన చేసిన పాత కార్ల వ్యాపారిపై నాచారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మల్కాజ్గిరి జిల్లా మల్లాపూర్కు చెందిన రోషన్ రిపబ్లిక్ డే సందర్భంగా 26,000కే తన వద్ద ఉన్న కార్లు అమ్ముతానని ఇన్స్టాగ్రామ్లో ప్రకటించాడు. 50 కార్లను కేవలం 26,000కే విక్రయిస్తానని ఆ వీడియోలో పేర్కొన్నారు. దీంతో ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసిన వారు తెల్లవారుజామున పెద్ద ఎత్తున షాప్ వద్దకు వెళ్లారు. కేవలం 10 కార్లు మాత్రమే ఉండడం పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో రోషన్ ఒక్కసారిగా చేతులెత్తేశాడు. దీంతో మోసం చేశాడంటూ అక్కడున్న కార్లపై స్థానికులు రాళ్లతో దాడికి దిగారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని వ్యాపారిపై కేసు నమోదు చేసి నాచారం పోలీస్ స్టేషన్కు తరలించారు. పరిష్కారం అయితే ఇక్కడికి 9 గంటలకు వచ్చినాం. ఇప్పటికి ఏం చెప్తారు? ఏమంటారు ఇప్పుడు? మళ్ళీ ఏం మాట్లాడుతూనే లేడు ఆయన. ఉన్నాయా కార్లు? ఉన్నాయా మళ్ళీ? 50 కార్లు ఉన్నాడు. ఇన్స్టాగ్రామ్ లో మొత్తం రోజు చేసినంత పబ్లిక్ మొత్తం చూద్దామని అయితే ఇప్పుడు వచ్చినాక कौन सा 25,000 के लिए? అదే చిట్టిలే సార్ నేను ఇప్పుడు ఎంతమందికి ఇస్తారు పైసలు? కార్లు ఎన్ని కార్లు ఉన్నాయి తెలుసా? ఉండే 8 కార్లు ఎంతమందికి ఇస్తారు? 50 చెప్పినా 50 లేవాడా? మీరు డబ్బులు ఇచ్చిండ్రా బ్రదర్? 8 కార్లు మీరు డబ్బులు ఇచ్చిండ్రా? డబ్బులు కట్టిరా ఏమన్నా? డబ్బులు ఏం కట్టలేదు సార్. మేము పొద్దుగాల 5 గంటలకు వచ్చి కూపురం మీద 5 గంటల నుంచి ఇస్తారని చెప్పి కూపురం. ఇప్పుడు వచ్చాకి 100 మంది ఉన్నారు. ఎవరు కట్టిస్తారు అవి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ 26,000లకు. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? నేను వచ్చిన చార్మినార్ నుంచి వచ్చిన. నేను ఆలయ నుంచి వచ్చాను సార్. 4 రోజులు తిరగబట్టి ఆలయ నుంచి వచ్చిన. 4 రోజులు తిరగబట్టి అన్న మోత్కూరు ఆత్మకూరు నుంచి వచ్చినాం. రేపు సాయంత్రం వచ్చినాం. ఇప్పటిదాకా 2 రోజులు నిన్న అన్నం కూడా లేదు, టిఫిన్ లేదు, ఏం లేదు, నీళ్లు లేవు, చాయ్ కూడా లేవు మాకు. టిఫిన్ లేదు, ఏం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆత్మకూరు క్రీడా వికాస కేంద్రాన్ని వరల్డ్ క్లాస్ స్టేడియంగా అభివృద్ధి చేస్తాం. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హామీ. సొంత పార్టీ కార్యకర్తలపై బగ్గుమన్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. వైసీపీ నేతలు కార్యకర్తలతో మాట్లాడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం. ప్రజలకిచ్చిన హామీల అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.